నమస్తే దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను ప్రజ్ఞ ముందుగా వార్తలను ముఖ్యాంశాలు గోవాలో అట్టహాసంగా 37వ జాతీయ క్రీడలు ఘనంగా ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్రలో పర్యటించిన ప్రధాని 7500 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు గాజాలో భూతల దాడులకు సన్నద్ధమవుతున్న ఇజ్రాయెల్ హమాస్ అంతమే తమ లక్ష్యమన్న ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సామాజిక సాధికార బస్సు యాత్ర ఈ 4 ఏళ్లలో జరిగిన సామాజిక న్యాయాన్ని ప్రజలకు వివరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపు బెంగళూరు వన్డేలో శ్రీలంక ఘన విజయం 8 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్పై జయభేరి వార్తలను వివరాలు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గోవాలో 37వ జాతీయ క్రీడలను ఘనంగా ప్రారంభించారు. విద్యుత్ కాంతులు లేజర్ వెలుగుల నడుమ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం కాంతులీనగా జాతీయ క్రీడల మస్కట్ ప్రత్యేక అభివాదం చేసింది. కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరు కాగా భారత ఒలింపిక్స్ కమిటీ ప్రతినిధి పీటీ ఉషా ప్రారంభోపన్యాసం చేశారు. పలువురు క్రీడాకారుల విన్యాసాలతో స్టేడియం మారుమ్రోగింది. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా క్రీడలను ప్రారంభించారు. నవంబర్ 9 వరకు జరిగే ఈ ఆటల్లో 10,000 మంది అథ్లెట్లు పోటీ పడనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ భారత క్రీడారంగంతో పాత రికార్డులను తిరగరాయాలని ఆటగాళ్లకు పిలుపునిచ్చారు. అందుకు ప్రభుత్వం సదా వెన్నంటి ఉంటుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. देश को ऐसे अनेक स्पोर्ट्स स्टार दिए जहां फुटबॉल के प्रति दीवानगी तो गली गली में दिखती है और देश के सबसे पुराने फुटबॉल क्लब्स में कुछ यहाँ हमारे गोवा में है। ऐसे खेल प्रेमी गोवा में राष्ट्रीय खेलों का होना अपने आप में नई ऊर्जा भर देता है। मेरे परिवारजनों, ये राष्ट्रीय खेल ऐसे समय में हो रहे हैं जब भारत का खेल जगत एक के बाद एक सफलता की नई ऊंचाई प्राप्त कर रहा है। 70 सालों में जो न हुआ वो इस बार हमने एशियाई खेलों में होते हुए देखा है। और अभी एशियन पैरा गेम्स भी चल रही है। इनमें भी भारतीय खिलाड़ियों ने अब तक 70 से ज्यादा मेडल जीतकर अब तक के सारे रिकॉर्ड तोड़ दिए। इससे पहले वर्ल्ड यूनिवर्सिटी गेम्स हुए थे, इसमें भी भारत ने एक नया इतिहास रच दिया। ये सफलताएं एक मजबूत लॉन्च पैड है। भारत के गांव-गांव, गली-गली में टैलेंट की कोई कमी नहीं है। मेडल टैली में हम बहुत पीछे रह जाते। పేదల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మహారాష్ట్ర షిరిడీలో జరిగిన ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొన్నారు. నిల్వాండే ఆనకట్టకు పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. ఎడమగట్టు కాలువ నెట్వర్క్ ను ప్రధాని జాతికి అంకితం చేశారు. 86 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చే నమో షేత్కారి మహాసమ్మాన్ నిధిని ప్రారంభించారు. 7,500 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడారు. పీఎం స్వనిధి ద్వారా మహిళలు, ఫుట్పాత్ వ్యాపారులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామన్నారు. ఇప్పటిదాకా పేదల సంక్షేమానికి 2 లక్షల కోట్ల రూపాయలను కేంద్రం వెచ్చించిందన్నారు. కాగా పీఎం విశ్వకర్మ రూపంలో మరొక కొత్త పథకానికి శ్రీకారం చుట్టామని ప్రధాని గుర్తు చేశారు. పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది వృత్తి కళాకారులకు అండగా నిలిచేందుకు సంకల్పించామన్నారు. ఇలాంటి పథకాన్ని తీసుకురావడం ఇదే మొదటిసారన్నారు. 2014కు ముందు ఇలాంటి స్వయం సమృద్ధి కార్యక్రమాలను దేశ ప్రజలు ఎన్నడూ చూడలేదన్నారు. అప్పట్లో ప్రభుత్వ నిధుల పాలకుల జేబుల్లోకి వెళ్లగా ఇప్పుడు ప్రజల సంక్షేమం ఖాతాలో జమవుతున్నాయని ప్రధాని చమత్కరించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద దేశవ్యాప్తంగా సన్న, చిన్నకారు రైతులకు 2 లక్షల కోట్లకు పైగా నిధులు జమవగా మహారాష్ట్ర సన్న, చిన్నకారు రైతులకు 26,000 కోట్ల రూపాయల విడుదల చేశామని ప్రధాని మోదీ వివరించారు. 10 लाख आयुष्मान कार्ड दिए जा रहे हैं। ऐसे सभी कार्ड धारकों को
5 लाख रुपए के मुफ्त इलाज की गारंटी है। आयुष्मान भारत योजना के तहत गरीबों को मुफ्त इलाज लेने के देश ने 70,000 करोड़ रुपए खर्च किए हैं। गरीबों को मुफ्त राशन की योजना पर भी 4 लाख करोड़ रुपए से ज्यादा खर्च कर चुके। गरीबों के घर बनाने के लिए भी सरकार ने 4 लाख करोड़ रुपए खर्च किए। हमने पीएम किसान सम्मान निधि इन मेरे शेतकरी भाई बहनों के लिए शुरू की। इसकी मदद से देश भर के करोड़ों छोटे किसानों को 2,60,000 करोड़ रुपए दिए गए हैं। योजना भी वरदान सिद्ध हो रही है। दशकों से लटकी महाराष्ट्र की 26 और सिंचाई परियोजनाओं को केंद्र सरकार पूरा कराने में जुटी है। इसका बहुत बड़ा लाभ हमारे किसानों को होगा, सूखाग्रस्त क्षेत्रों को होगा। लेकिन जब आज इस डैम से पानी मिलना शुरू हुआ है, मेरे सभी किसान भाई बहनों को मेरी एक प्रार्थना है, ये पानी परमात्मा का प्रसाद, एक बूंद भी पानी बर्बाद नहीं होना चाहिए। पर ड्रॉप मोर क्रॉप। మహారాష్ట్ర అభివృద్ధి ఏ స్థాయిలో ఉంటుందో అదే రీతిలో దేశ వికాసం ముడిపడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ముంబై షిరిడీని అనుసంధానిస్తూ వందే భారత్ రైలు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. షిరిడీలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ కొంకణ తీరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేలా చర్యల్ని చేపడుతున్నామన్నారు. దీనివల్ల అటు యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. పలు ప్రాంతాల అనుసంధానంతో కేవలం రవాణాయే కాకుండా ప్రగతి, సామాజిక వికాసానికి కొత్త బాటలు వేయడం జరుగుతుందన్నారు. ये भी 2014 से पहले के 10 वर्षों की तुलना में करीब 6 गुना अधिक है। 7,500 से अधिक एफपीओ भी बन चुके हैं। मेरे परिवारजनों, महाराष्ट्र अपार सामर्थ्य और अनगिनत संभावनाओं का केंद्र रहा। जितना तेज महाराष्ट्र का विकास होगा, उतनी ही तेजी से भारत विकसित होगा। मुंबई और शिरडी को कनेक्ट करने वाली वंदे भारत ट्रेन को हरी झंडी दिखाने का अवसर मिला था। महाराष्ट्र में रेलवे के विस्तार का ये सिलसिला लगातार जारी है। जलगांव से भुसावल के बीच तीसरी और चौथी रेल लाइन शुरू होने मुंबई हावड़ा रेल रूट पर आवाजाही आसान होगी। इसी तरह सोलापुर से बोरगांव तक 4 लेन रोड के निर्माण से पूरे कोंकण क्षेत्र की कनेक्टिविटी बेहतर होगी। इससे उद्योगों को तो फायदा होगा ही, गन्ना, अंगूर और हल्दी किसानों को भी लाभ होगा। ये कनेक्टिविटी सिर्फ ट्रांसपोर्ट का नहीं, बल्कि प्रगति और सामाजिक विकास का भी नया रास्ता बनाएगी। और फिर आप इतनी बड़ी तादाद में आशीर्वाद देने आए, मैं हृदय से आप सबका बहुत बहुत आभार व्यक्त करता हूं। और आओ हम मिलकर के। అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షిరిడీలోని సాయిబాబా ఆలయాన్ని సందర్శించారు. ఆలయ నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. విశేష పూజలు, అర్చనలు జరిపారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం నూతన కూల్యాలను కాంప్లెక్స్ ను ప్రధాని ప్రారంభించారు. బహిరంగ వేదికపై చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలను మోదీ వీక్షించారు.
ప్రజలలో దేశభక్తిని నెలకొల్పి వారిలో స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తిని పెంపొందించేలా కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. హర్ఘర్ తిరంగాతో ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన దేశ ప్రజల సంకల్పానికి మరింత స్ఫూర్తినిస్తూ నా మట్టి నా దేశం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇక ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా ప్రతి గ్రామం నుంచి మట్టిని స్వీకరించి కొత్త ఢిల్లీకి చేరుస్తున్నారు. నా మట్టి నా దేశం కార్యక్రమంపై సమగ్ర సమాచారాన్ని ఈ కథనంలో చూద్దాం. దేశవ్యాప్తంగా పుడమై తల్లి పులకరిస్తోంది. ఆజాదీ కా అమృత మహోత్సవాల స్ఫూర్తితో అమృత కాలంలో భారత్ బలమైన సంకల్పాలతో ముందుకు సాగుతోంది. ప్రజలలో దేశభక్తిని పాదుకొల్పి వారిలో స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని రగిలించేలా పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా ప్రతి గ్రామం నుంచి మట్టిని స్వీకరించి కొత్త ఢిల్లీకి తరలిస్తున్నారు. కేంద్రం తలపెట్టిన ప్రతి కార్యక్రమంలోనూ దేశ ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేయటం ద్వారా ఆజాదీ కా అమృత మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించిన నరేంద్ర మోదీ ప్రభుత్వం నా మట్టి నా దేశం పేరుతో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. మట్టికి వందనం పేరుతో మాతృభూమికి నివాళులర్పించడం, దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులను స్మరించుకోవటం లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోంది. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశంలో దాదాపు 2 లక్షల కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాలు ఒకదానికి మించి మరొక కార్యక్రమంగా జరిగింది. ఈ కార్యక్రమాలకు వన్నె తెచ్చిన విషయం రికార్డు స్థాయిలో యువత పాల్గొనటం. ఈ సమయంలో దేశంలోని గొప్ప వ్యక్తుల గురించి ప్రజలు అనేక విషయాలు తెలుసుకున్నారు. అదే స్ఫూర్తితో అమరులైన వీరులను వీరమాతలను సన్మానించేందుకు నా మట్టి నా దేశం ఉద్యమం ప్రారంభమైంది. అమరవీరుల స్మారకార్థం దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆజాదీ కా అమృత మహోత్సవాలు జరుగుతున్న స్ఫూర్తితో దేశంలోని లక్షలాది గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక శిలాశాసనాలు ఏర్పాటయ్యాయి. అమరవీరుల కుటుంబ సభ్యులు గ్రామస్తుల సమక్షంలో శిలాఫలకాలు ఏర్పాటు చేసి ఘనంగా వారికి నివాళులర్పిస్తున్నారు. స్వాతంత్ర్యానంతరం మన దేశంలో జరిగిన అతి పెద్ద వేడుక ఇది. ఇప్పటి వరకు 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 2,33,000కు పైగా శిలాఫలకాలను నిర్మించారు. పంచ ప్రాణ ప్రతిజ్ఞ పేరుతో అన్ని ప్రాంతాల్లో ప్రతిజ్ఞలు నిర్వహిస్తున్నారు. కుల మత వర్గ విభేదాలు మరిచి ఇందుకు సంబంధించిన సెల్ఫీలు తీసుకుని వెబ్సైట్లలో అప్లోడ్ చేశారు. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఉన్న ఈ పంచప్రాణ ప్రతిజ్ఞను వారి వారి ప్రాంతీయ భాషల్లో ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. అలాగే వివిధ ప్రాంతాల్లో కేంద్ర భద్రతా బలగాలు, పోలీసు బలగాలతో పనిచేసి ప్రస్తుతం జీవించి ఉన్న వీర యోధులను సత్కరించేలా సుమారు 2 లక్షలకు పైగా కార్యక్రమాలను నిర్వహించారు. నా మట్టి నా దేశం కార్యక్రమంలో భాగంగా దేశం యావత్తు మొక్కలు నాటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టారు. నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ వాలంటీర్లు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. దేశవ్యాప్తంగా చేపట్టిన అమృత్ కలశ యాత్రలు ప్రజల్లో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపాయి. దేశంలోని ప్రతి గ్రామం నుంచి మట్టిని సేకరిస్తున్నారు. మట్టి లేని పక్షంలో బియ్యాన్ని సేకరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నుంచి మట్టిని సమీకరిస్తున్నారు. వీటిని బ్లాక్ స్థాయికి తీసుకొచ్చి అక్కడ కూడా సేకరించిన మట్టితో కలిపి ఆ కలశాలను కొత్త ఢిల్లీకి చేరుస్తున్నారు. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో సేకరించిన మట్టిని దేశ రాజధానికి తీసుకెళ్లే కార్యక్రమం దేశభక్తి స్ఫూర్తితో కొనసాగుతోంది. దేశం నలుమూలల నుంచి తీసుకొచ్చే మట్టిని సమర యోధుల స్మృతి చిహ్నమైన జాతీయ యుద్ధ స్మారకం వద్దకు చేర్చి అక్కడ అమృత్ వాటికను నిర్మిస్తారు. ప్రజల్లో దేశభక్తిని పాదుకొల్పుతూ రూపొందించే ప్రతి కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. నా మట్టి నా దేశం లాంటి మరో బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం ఆజాదీ కా అమృత మహోత్సవాలకు స్ఫూర్తి కిరీటంలా నిలుస్తోంది. ప్రతి భారతీయుల్లో దేశభక్తిని పెంపొందిస్తోంది ఈ నా మట్టి నా దేశం కార్యక్రమం. దేశవ్యాప్తంగా నా మట్టి నా దేశం అమృత కలశయాత్ర తుది దశకు చేరుకుంది. గ్రామాలు, పట్టణాల నుంచి సేకరించిన అమృత కలశాలు రేపటి నుంచి రైళ్లలో కొత్త ఢిల్లీకి చేరుకోనున్నాయి. త్రిపుర, మేఘాలయ నుంచి వచ్చే రైలు శుక్రవారం ఢిల్లీకి చేరుకోనుండగా అస్సాం, సిక్కిం నుంచి రైళ్లు 28వ తేదీన ఢిల్లీకి చేరుకుంటాయని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 29న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లలో ప్రతినిధులు అమృత కలశాలతో చేరుకుంటారని వెల్లడించింది. దేశం కోసం ప్రాణాల్ని అర్పించిన అమరవీరులకు నివాళి అర్పించేందుకు ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీన దేశవ్యాప్తంగా నా మట్టి నా దేశం ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించగా దేశవ్యాప్తంగా 7,500 కలశాలలో మట్టిని సేకరించి
అలంకరించి ఢిల్లీకి తరలిస్తున్నారు. ఢిల్లీలో జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమృత వాటికను నిర్మించనున్నారు. వార్తల్లో ఇప్పుడొక స్వల్ప విరామం. हमारे हर निर्णय, हमारे हर दिशा, उसका एक ही मानदंड है, नेशन फर्स्ट. ఆదాయపు పన్ను ద్వారా మనం అందిస్తున్న తోడ్పాటు నవభారతాన్ని నిర్మిస్తోంది. దేశాన్ని నూతన శిఖరాలను అధిరోహించే దిశగా, నూతన రికార్డుల దిశగా తీసుకువెళ్తోంది. నేషన్ ఫస్ట్ అనే ఈ సంకల్పాన్ని మన కర్తవ్యంతో మరింత బలోపేతం చేద్దాం. పన్ను మినహాయింపుదారులారా గుర్తుంచుకోండి, సెప్టెంబర్ 30, 2023న ముగిసిన త్రైమాసికానికి సంబంధించిన మీ టీడీఎస్ స్టేట్మెంట్ను అక్టోబర్ 31, 2023 నాటికి ఈ-ఫైల్ చేయండి. ఆలస్య రుసుము ₹200 ఇంకా ₹1,00,000 వరకు జరిమానాను నివారించేందుకు మీ టీడీఎస్ స్టేట్మెంట్ని సకాలంలో ఈ-ఫైల్ చేయండి. మరింత సమాచారం కోసం www.incometax.gov.in ని సందర్శించండి. ప్రతి పన్ను చెల్లింపుదారుడు ఒక జాతి నిర్మాత. తిరిగి స్వాగతం. రాష్ట్రంలో అధికార వైఎస్ఆర్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రలో ఈ 4 ఏళ్లలో జరిగిన సామాజిక న్యాయాన్ని ప్రజలకు ఎలుగెత్తి చాటాలని ఆ పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆకాంక్షించారు. తద్వారా రాబోయే రోజుల్లో పెత్తందారులతో జరిగే యుద్ధంలో పేదవాడి విజయానికి బాటలు వేయాలని సూచించారు. మన ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కల్పించిన ప్రాధాన్యత ఈ రాష్ట్ర చరిత్రలోనే కాకుండా దేశ చరిత్రలో కూడా మునిపెన్నడూ చూడలేదని పేర్కొన్నారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ప్రగతిని ఒక హక్కుగా ప్రభుత్వం వారికి అందించిందని, గత 53 నెలల కాలంలో సుమారు ₹2,38 కోట్ల ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా వివిధ పథకాల లబ్ధిదారులకు అందించామని తెలియజేశారు. చట్టం చేసి నామినేటెడ్ పదవుల్లో 50% ఈ వర్గాలకు ఇస్తూ కట్టం పెట్టిన ప్రభుత్వం కూడా వైసీపీదే అన్నారు. పెత్తందారి పోకడలున్న వ్యక్తులు, శక్తులు అడుగడుగునా అడ్డుపడ్డా ఎక్కడా వెనుకడుగు వేయలేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర ద్వారా అన్ని వర్గాల వారు ఏకమై ప్రభుత్వంలో జరిగిన సామాజిక న్యాయాన్ని ప్రతిధ్వనించాలని, పేదవాడి విజయానికి బాటలు వేయాలని పేర్కొన్నారు. అర్హులైన అందరికీ ఇంటి స్థలం అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ప్రభుత్వ విప్ చిర్లగడ్డ జగ్గిరెడ్డి అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలోని పెదగూళ్లపాలెంలో ఇంటి పట్టా పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సుమారు 17,667 ఇళ్ల స్థలాలని కొత్తపేట నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా ఇంటి స్థలాలు అన్నీ ఇప్పుడు ఇచ్చాం మేము. కానీ చాలామంది పుకార్లు ఏం పెడుతున్నారంటే ఈ కాగితాలు ఇచ్చారంటే ఇవి అందుబాటులోకి రావు, అసలు స్థలాలే లేవు అనేటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అంచేత దాన్ని ఢీ కొడుతూ ఇవాళ ప్రతి మహిళకి ఇచ్చిన ప్రతి మహిళకి గాజులు, అదేవిధంగా పసుపు కుంకుమ, అలాగే వారికి ఒక జాకెట్ గుడ్డతో పాటు చాలా సాంప్రదాయబద్ధంగా మేము సొంత ఖర్చులతో ఈ కార్యక్రమాన్ని పెట్టి మొత్తం అందరికీ వాళ్ళ సైట్ వాళ్ళకి సాంప్రదాయ పద్ధతిలో కూడా వారికి హ్యాండ్ ఓవర్ చేసాం ఇవాళ. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి పాల్గొన్నారు. మచిలీపట్నం పరిధిలో ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి అధికారులు సకాలంలో చర్యలు తీసుకోకపోవడంపై ఎంపీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య భవనాల నిర్మాణానికి యూనియన్ బ్యాంక్ ₹40 కోట్ల కేటాయించి సంవత్సరం గడిచినప్పటికీ మున్సిపల్ అధికారులు పనుల పట్ల ఆసక్తిని చూపటం లేదని ఎంపీ పేర్కొన్నారు. భవన నిర్మాణానికి అనుమతులు ఇవ్వకపోవటానికి గల కారణాలను లిఖితపూర్వకంగా అందించాలని ఎంపీ అధికారులను ఆదేశించారు. ప్రోగ్రాంలు కరెక్ట్గా ప్రజలకు రీచ్ అవుతున్నాయా లేదా అనేటువంటి విషయం మీద కూలంకషంగా అందరం డిస్కషన్ చేశాం. నా ప్రయారిటీ సెక్టర్స్ బేసిక్గా ఏంటంటే అగ్రికల్చర్. ఈరోజు కౌలు రైతులు, ఆ కౌలు రైతులకి చట్టం ప్రకారంగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి లోన్లు కరెక్ట్గా అందుతున్నాయా లేదా, ఏ కారణం చేత వాళ్ళకి లోన్లు అందట్లేదు అనేటువంటి విషయాన్ని జేసీ గారు, కలెక్టర్ గారు, అలాగే బ్యాంకర్స్ మేమందరం కలిసి కూడా డిస్కస్ చేసాం. వీలైనంత వరకు టెనెంట్ ఫార్మర్స్ అంటే కౌలు రైతులకి లోన్లు విరివిగా పర్ఫెక్ట్గా ఇచ్చేటట్టుగా ప్రధానమైనటువంటి అంశం చర్చించాం. దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేస్తాం.
2030 నాటికి భారత్ జపాన్ను అధిగమించి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశం ఉందని S&P గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ పేర్కొంది. అప్పటికి భారత స్థూల దేశీయోత్పత్తి $7.3 ట్రిలియన్ చేరుతుందన్న విశ్వాసాన్ని వెలుబుచ్చింది. ఆ విశేషాలపై దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగ అధిపతి డాక్టర్ జి కొండలరావు అందిస్తున్న సమగ్ర విశేషాలను ఇప్పుడు చూద్దాం. భారత్ ఆర్థిక రంగంలో వేగంగా అడుగులేస్తూ అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది ఈనాడు. 2030 నాటికి భారత్ జపాన్ అధిగమించి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశం ఉందని S&P గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ పేర్కొంది. అప్పటికి భారత స్థూల దేశీయోత్పత్తి $7.3 ట్రిలియన్ చేరుతుందన్న విశ్వాసాన్ని వెలుబుచ్చింది. ఇదే జరిగితే ఆసియా పసిఫిక్ ప్రాంతంలో చైనా తర్వాత భారత్ 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా సైతం ఆవిర్భవిస్తుంది. పటిష్ట ఆర్థిక వ్యవస్థతో ప్రపంచంలో వేగవంతమైన ఆర్థిక వృద్ధి రేటును భారత్ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. రానున్న దశాబ్ద కాలంలో కూడా భారత్ ఇదే తరహాలో కొనసాగే వీలుందని నివేదికలో పేర్కొంది. 2024 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరంలో 6.2% నుంచి 6.3% శ్రేణిలో భారత ఆర్థిక వృద్ధి సాధిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ఆయా అంశాలకు సంబంధించి S&P గ్లోబల్ తాజా నివేదికలో పలు అంశాలను ప్రస్తావించింది. 2023-24లో భారత ఆర్థిక వృద్ధి రేటు పటిష్టంగా ఉంటుందని కూడా పేర్కొంది. దేశీయంగా బలమైన వినియోగం ఇందుకు దోహదపడే అంశమని, గత దశాబ్ద కాలంలో భారతదేశంలోని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు FDI ప్రవాహం వేగవంతమైందని, భారత ఆర్థిక వ్యవస్థకు అనుకూలమైన దీర్ఘకాలిక వృద్ధి దృక్పథం కొనసాగుతోందని పేర్కొంది. యువత అధికంగా ఉండటం, వేగంగా పెరుగుతున్న పట్టణ గృహ ఆదాయాలు దేశ పురోగతికి దోహదపడే అంశాలని ఆ సంస్థ తన నివేదికలో ప్రస్తావించింది. మధ్యతరగతి ప్రజల సంఖ్య దేశంలో పెరుగుతుండటం మరో సానుకూల అంశంగా కూడా పేర్కొంది. సేవారంగం సహా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశీయ వినియోగ మార్కెట్, పారిశ్రామిక, తయారీ, మౌలిక రంగాలు దేశ పురోగతికి బాటలు వేస్తున్నాయి. ఆయా సానుకూలతలు బహుళజాతి కంపెనీలకు విస్తృత స్థాయిలో పెట్టుబడులు పెట్టడానికి భారత్ గమ్య స్థానంగా మారుతోందని S&P గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో పురోగమిస్తున్న డిజిటలైజేషన్, ఈ-కామర్స్ వృద్ధిని వేగవంతం చేస్తోందని, రాబోయే దశాబ్దంలో రిటైల్ వినియోగదారుల మార్కెట్ ధోరణుల మార్పుకు ఆయా అంశాలు దోహదపడతాయని, ఈ పరిణామాలు టెక్నాలజీ, ఈ-కామర్స్లో ప్రముఖ ప్రపంచ బహుళజాతి కంపెనీలను భారత మార్కెట్ ఆకర్షిస్తుందని పేర్కొంది. 2030 నాటికి 110 కోట్ల మందికి ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుందని, 2020లో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య దాదాపు 50 కోట్లకు ఇది రెట్టింపని S&P గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ వెల్లడించింది. ఈ-కామర్స్ వేగవంతమైన వృద్ధి, 4G, 5G స్మార్ట్ ఫోన్ టెక్నాలజీకి వినియోగదారులు అధిక సంఖ్యలో ఉండటం లాంటి అంశాలు ఆన్లైన్ ద్వారా సేవలను విస్తృతం చేసి యూనికార్న్ సంస్థల పురోగతికి దోహదపడతాయని పేర్కొంది. భారత్లో చోటు చేసుకుంటున్న పలు సానుకూల ఆర్థిక పరిణామాలు ఆటో, ఎలక్ట్రికల్, కెమికల్స్ లాంటి తయారీ పరిశ్రమలతో పాటు బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, అసెట్ మేనేజ్మెంట్, హెల్త్ కేర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లాంటి సేవా రంగాల పురోగతికి దోహదపడతాయని, పెట్టుబడులకు సంబంధించి బహుళజాతి కంపెనీలకు అత్యంత ముఖ్యమైన దీర్ఘకాలిక వృద్ధి మార్కెట్లలో ఒకటిగా దేశం మారుతుందని తన నివేదికలో పేర్కొంది. మరోవైపు 2024 మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ ప్రపంచంలోనే వేగవంతమైన ఆర్థిక వ్యవస్థ హోదాను కొనసాగిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ నెలవారీ సమీక్షా నివేదిక స్పష్టం చేసింది. ద్రవ్యోల్బణం దిగి రావడం సహా భారత్ ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నట్లుగా నివేదిక పేర్కొంది. పశ్చిమాసియా సవాళ్లు, పరిణామాలు అంతర్జాతీయ క్రూడ్ ధరలపై ప్రభావం చూపుతాయని అభిప్రాయపడింది. అమెరికా స్టాక్ మార్కెట్లు బలహీన ధోరణిలో ఉన్నట్లు కనిపిస్తోందని, ఇది పూర్తి వాస్తవ రూపం దాల్చితే మిగిలిన మార్కెట్లపైన ఈ ప్రభావం పడవచ్చని వివరించింది. భారత్ ప్రస్తుతం ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. $25.5 ట్రిలియన్ అమెరికా ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది. ప్రస్తుతం మొత్తం జీడీపీలో 0.5% వాటాను కలిగి ఉంది. ఇక 17.9% ప్రపంచ జీడీపీ వాటాతో $18 ట్రిలియన్ వ్యవస్థగా చైనా 2వ స్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో
$4.2 ట్రిలియన్ జపాన్, $4 ట్రిలియన్ జర్మనీ ఉన్నాయి. $3.5 ట్రిలియన్ ఎకానమీతో భారత్ 5వ స్థానంలో నిలుస్తుంది. 2022 నాటికి భారత్ ఎకానమీ బ్రిటన్, ఫ్రాన్స్లను అధిగమించగా 2023 నాటికి జర్మనీని అధిగమించే అవకాశం ఉందన్న అంచనాలు ఇప్పటికే ఉన్నాయి. పీఎం స్వనిధి పథకం కింద 75% మంది లబ్ధిదారులు నాన్ జనరల్ కేటగిరీ నుంచి ఉన్నారని, దానిలో 44% మంది ఓబీసీలు ఉన్నారని ఎస్బీఐ నివేదిక వెల్లడించింది. వీధి వ్యాపారుల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మైక్రో క్రెడిట్ పీఎం స్వనిధి పథకాన్ని ఎస్బీఐ పరిశోధన నివేదిక ప్రశంసించింది. జనరల్ కేటగిరీ కన్నా ఇతర కులాల వారు ఎక్కువగా ఈ పథకాన్ని వినియోగించుకున్నారని ఎస్బీఐ తెలియజేసింది. ఈ పథకం మొత్తం పంపిణీలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వాటా 22% కాగా మొత్తం లబ్ధిదారుల్లో 43% మంది మహిళలు ఉన్నారని నివేదిక పేర్కొంది. ఇజ్రాయెల్ హమాస్ ఉగ్రవాదుల మధ్య జరుగుతున్న యుద్ధం మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి. గాజాపై భూతల యుద్ధానికి సన్నద్దమవుతున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్వయంగా ప్రకటించారు. తమ అస్తిత్వం కాపాడుకునేందుకు యుద్ధం చేస్తున్నామంటూ ఇజ్రాయెల్ ప్రధాని మరొకసారి స్పష్టం చేశారు. హమాస్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఈ యుద్ధం సాగుతోంది. దేశాన్ని రక్షించుకునేందుకు భూతల దాడులకు సిద్దమవుతున్నట్లు నెతన్యాహు తెలియజేశారు. ఇప్పటికే తాము చేపట్టిన దాడుల్లో హమాస్ ఉగ్రవాదుల్లో ముఖ్యులు చనిపోయారని, హమాస్ను సమూలంగా అంతమొందించేందుకు యుద్ధం కొనసాగుతుందని నెతన్యాహు స్పష్టం చేశారు. అప్పటి వరకు ఎలాంటి రాజకీయ మధ్యవర్తిత్వాలకు తావులేదని పునరుద్ఘాటించారు. ప్రపంచ కప్ క్రికెట్లో భాగంగా ఈ రోజు శ్రీలంక జట్టు ఇంగ్లాండ్పై ఘన విజయాన్ని సాధించింది. కేవలం 25.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి జయభేరి భోగించింది. ఇంగ్లాండ్ విసిరిన 156 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. పెరీరా, మెండిస్ వెనువెంటనే అవుట్ అయిన నిశంక, సమర విక్రమ వీరోచితంగా ఆడి లంకను గెలిపించారు. అంతకుముందు బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లాండ్ను లంక బౌలర్లు బెంబేలెత్తించారు. పదునైన బంతులతో ఇంగ్లాండ్ బ్యాటర్లను కట్టడి చేశారు. దీంతో ఆ జట్టు 33.2 ఓవర్లలో 156 పరుగులకు కుప్పగూలింది. బెయిర్స్టో 30, డేవిడ్ మలాన్ 28, బెన్ స్టోక్స్ 43 రన్స్ చేశారు. లహిరు కుమార 3 వికెట్లు తీయగా యాంజిలో మాథ్యూ, రజిత చెరో 2 వికెట్లు పడగొట్టారు. మరొక వికెట్ను తీక్షణ తన ఖాతాలో వేసుకున్నాడు. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 900 పాయింట్లు నష్టపోయి 63,148 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా భారీ నష్టాలను చవిచూసింది. నిఫ్టీ 264 పాయింట్ల నష్టంతో 18,857 వద్ద ముగిసింది. గడిచిన 6 సెషన్లలో సెన్సెక్స్ 3,279 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ 954 పాయింట్లను కోల్పోయింది. ఇవాళ ఒక్కరోజే 6 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు కూడా తీవ్ర నష్టాలను మూటగట్టుకున్నాయి. విదేశీ పెట్టుబడిదారులు భారీగా అమ్మకాలకు దిగడంతో దేశీయ స్టాక్ సూచీలు భారీగా తిరోగమనాన్ని పట్టాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను, సలహాలను, సూచనలను పంపించాలని ప్రధాని కోరారు. ప్రజలు నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలనైతే 1800117800 నెంబర్కు ఈ నెల 27వ తేదీలోగా పంపించవచ్చు. అలాగే www.mygov.in అనే వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరి, యాదగిరిలో ప్రసారమవుతుంది. వార్తల్ని ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గోవాలో అట్టహాసంగా 37వ జాతీయ క్రీడలు ఘనంగా ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ. మహారాష్ట్రలో పర్యటించిన ప్రధాని 7,500 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. గాజాలో భూతల దాడులకు సన్నద్దమవుతున్న ఇజ్రాయెల్, హమాస్ అంతమే తమ లక్ష్యమన్న ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సామాజిక సాధికార బస్సు యాత్ర. ఈ 4 ఏళ్లలో జరిగిన సామాజిక న్యాయాన్ని ప్రజలకు వివరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపు. బెంగళూరు వన్డేలో శ్రీలంక ఘన విజయం. 8 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్పై జయభేరి.
ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.